హాయ్ అండి అందరికీ. నేనైతే గోకువాడ పండగ అయితే ఎలా జరుగుతుందో చూపించబోతున్నాను. ఇది జాతర అనమాట. మా అమ్మల ఊరిలో జాతరకైతే వచ్చాము. ఇది ఫస్ట్ రోజు ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలా రథం అయితే ఊరేగిస్తారు. ఫస్ట్ రోజే నార్మల్గా ఇలా రథం పైన ఇలా మనుషులు కూర్చున్నప్పుడు ఇలా అరటిపళ్ళు, మామిడి పళ్ళు, అలాగే బూర్లు అవి కూడా ఇసురుతారనమాట. ఫస్ట్ రోజే చూసారు కదా జనం అయితే ఎలా ఉన్నారో. ఆ బండిని తోసేటప్పుడు ఆ ఆనందం చూడాలి. నిజంగా తల్లిని పట్టుకున్నట్టే అనిపిస్తుంది. రథం అంత ఇదిగా ఆ ఫీలింగ్ అయితే ఇస్తుందనమాట. అలాగే చాలా వరకు నేను వీడియో కవర్ చేసింది అయితే చూపిస్తున్నాను. మేమైతే మంచి ఎండలో అయితే వెళ్ళాము. ఫేస్లు అయితే చూసారు కదా ఎలా మారిపోయాయో. గుడి అయితే చాలా లోపలనమాట. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయరనమాట పండగ. 3 ఇయర్స్కి ఒకసారి చేస్తారనమాట. అలాగే లక్కీగా మా ఆయన అయితే లీవ్కి రావడం జరిగింది. ఈ పండగకి అయితే ఉన్నారు. మేము ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్తున్నామన్నమాట. చూసారు కదా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే బాగా రావడం లేట్ అయిపోయింది. లేకపోతే జనం ఎక్కడ కూడా ఖాళీ ఉండదనమాట. అరటిగెలలతో మేకపోతులతో అయితే ఫుల్ జనం ఉంటారు. ఇప్పుడు కూడా ఖాళీ లేదు. ఇంకా కవర్ చేయడం అయితే నేను చాలా వరకు తీయలేదు. వెండకి చాలా ఇబ్బంది పడిపోయాం. వెళ్ళేటప్పుడే చాలా చిరాగ్గా అనిపించింది ఆ వెండకైతేని. అలాగే ఇక్కడైతే ఇలా అన్నదానం బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకూడదని అన్నదానం చేస్తారు. అలాగే చాలామంది అయితే ఫ్రూట్స్ జ్యూస్లు అవి కూడా ఇస్తారనమాట. తర్వాత గుడి అయిపోయాకైతే మేము మళ్ళీ గుడి దగ్గరికి లోపల ఊర్లో ఉన్న తల దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ ఈవినింగ్కి అయితే రథం స్టార్టింగ్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రోగ్రాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మేమైతే చూడనందుకైతే వచ్చాము మొత్తం కూడా. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలా వీడియో అయితే తీసి నేనైతే పెడుతున్నాను. మీద అయితే చూసారు కదా ఊరు పెద్దవాళ్ళు అయితే ఉంటారు. ఎవరిని పడితే అలా కూర్చొనివ్వరనమాట. ఈ పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తున్నారన్నమాట. వాళ్ళే కూర్చుంటారు. ఇది రెండో రోజు అనమాట. రథం అయితే చూసారు కదా ఫస్ట్ రోజు అయితే నార్మల్గా రథం ఊరేగించారు. ఇప్పుడు కూడా సేమే, కాకపోతే పూలదండలు అయితే వేశారు. ఇలా అయితే ఊరేగిస్తారనమాట. జనం ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. అలాగే ఆ రథం పట్టుకున్నప్పుడు మట్టుకు ఆ ఫీలింగే వేరనమాట. చూసారు కదా జాతర అయితే ఇలా స్టార్ట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మొత్తం నేను నైట్ అయితే షూట్ చేయలేదు. పగలైతే వీడియోలన్నీ తీసాము. ప్రోగ్రాలు అయితే అవుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇలా వేషాలు అలాగే డ్యాన్స్ ప్రోగ్రాలు అవి కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ వీడియో తీసే దగ్గర అయితే స్టార్టింగ్ గుడి అయితే ఉంటుంది ఊరు లోపల. ఇక్కడ ఏంటంటే నేను ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను, చెప్తున్నాను కానీ అక్కడ కొబ్బరిగెలలు అలాగే అరటిగెలలు చాలా వరకు ఈత పళ్ళు ఇలాంటివన్నీ ఏలగడుతుంటారనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇలా కొత్త పంట వచ్చినప్పుడల్లా కూడా ఆ తల్లికైతే ఇలా వేలగడుతూ ఉంటారనమాట. అది కూడా వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. నేనైతే వీడియోలో అయితే చెప్తున్నాను. చాలా వరకు అంటే ఒక్కో ఊర్లో ఒక్కోలాగా పండుగ జరుగుతూ ఉంటుంది. మా అమ్మల ఊర్లో పండగ అయితే ఎలా జరిగిందో నేనైతే చెప్తున్నాను. కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది, అలాగే చూస్తారని. ఇలా వేషాలు అయితే చూసారు కదా మొత్తం కూడా జాతర అయితే ఈ విధంగా ఇలా జరుగుతుందనమాట. చూసారు కదా ఇంత ఎండ అయినా సరే ఇలా ప్రోగ్రాలు చూడడం కానీ పండుగ చూడడం కానీ జనం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడరు అనమాట. అంత రిలీఫ్గా ఆ తల్లి దీవిస్తుందనమాట. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పండగని. ఇదంతా కూడా పగలేనండి. ఇవైతే చూసారు కదా ప్రోగ్రాలు అయితే స్టార్ట్ అయిపోయి చాలా వరకు వేషాలు అయితే చాలా బాగున్నాయి. ఈ తల్లి రూపాలన్నీ కూడా మొత్తం కూడా తల్లి రూపాలన్నీ వేశారనమాట. ఒక్కొక్క రూపం అయితే నేను ఇలా తీసాను. ఇంకా వీడియో అయితే తగ్గించాను, మరీ లెంత్ ఎక్కువైపోతుందని. ఆ వేషాలు చూసేటప్పుడైతే నిజంగా తల్లి రూపాలు చూసినట్టే ఒళ్ళంతా జద్దరేస్తుందనమాట. అలాగే ఇది అయితే వేరే ప్రోగ్రాం అనమాట. ఈ పక్కనికి కూడా ఇంకో ప్రోగ్రాం అయితే అవుతుంది. మన ఇష్టం అనమాట. ఏ ప్రోగ్రాం చూడాలో అన్నది మనకే అర్థం కాదు. అంత బాగా చేస్తారు. సాయంత్రం వరకు కూడా ఇలా వేషాలతోటి ప్రోగ్రాలతోటి అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం అయితే ఘటం ఊరేగింపు ఉంటుందన్నమాట అమ్మవారిది. మా ఊరు పెద్దల కంచి అక్కడ ఘటం తీస్తారనమాట. చాలా బాగుంటుంది. అది కూడా మా అమ్మాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ వీడియో కూడా తీశాను. ఇప్పుడైతే వేషాలు చూసారు కదా ఒక్కో రూపం ఒక్కో కాళికామాత అనమాట. చాలా బాగా వేశారు. ఆ తల్లిలు తీస్తుంటేనే నాకు ఆ ఒళ్ళు జద్దరించిందనమాట. ఆ రూపాలు చూడగానే చాలా బాగా చేశారు. అలాగే పగలంతా కూడా ఇలా వేషాలతోటి పొగరాలతోటి అయితే ఇలా ఊరు మొత్తం కూడా చేస్తారు. అలాగే నైట్కి అయితే ఏ వీధికైతే
ఫోక్ రూమ్ పెట్టుకుంటారనమాట. ఆ వీధికి సంబంధించినోళ్ళు ఏ వీధికి సంబంధించినోళ్ళు ఆ వీధికి పొగరనమాట. ఊరు మొత్తం కూడా మొత్తం పోగరాలతోటైతే నైట్‌కైతే నిండిపోతుంది. పండగైతే ఇదేనండి. చూసారు కదా! ఇప్పుడైతే సాయంత్రం ఘటం వస్తుందని చెప్పాను కదా! ఘటం అయితే ఇలా ఉంటుంది. పైనైతే మనకి అమ్మవారిని కుండ పైన పెట్టుకొని ఒకళ్ళు తీసుకొస్తారు. దానిపైనైతే చూసారు కదా! గొడుగు టైప్‌లో ఆ తల్లి పైన వేసి జనం ఎనకాతలైతే ఇలా వస్తారు. అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే చీరలు మార్నింగ్ తల్లికి పెడతాం కదా! అవి మంచం వేసి దాని పైన వేసి అలాగే బియ్యం ఏస్తారు. ఈ ఘటం వచ్చినప్పుడు ఆ కాళ్ళు కడిగి అలాగే ఆ తల్లిని దించినప్పుడు మళ్ళీ ధూపం అది వేస్తారనమాట. మనకి ఇదేంటంటే ఫస్ట్ నుంచి ఆనవాయితీ అనమాట. ఇలాగా అందరి ఇంట్ల దగ్గర ఇలా మంచం వేసి తల్లినైతే ఘటం దించరనమాట. అది మెయిన్ కొంతమంది వరకే దించుతారు. అది అమ్మాళ్ళ ఇంటికైతే ఎప్పుడు కూడా ఘటం అయితే దించుతారు. అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఉపహారం ముందు రోజు నైట్ అయితే మార్నింగు పెట్టేస్తామన్నమాట మూలని మనం ధూపమేసి. ఆ ఉపహారాన్ని ఘటం సాయంత్రం ఎప్పుడైతే వస్తుందో ఇలా మొత్తం కూడా మనం ఆ ఘటం దగ్గర పెడితే అక్కడ పెద్దవాళ్ళు ఏంటంటే ఆ ఘటంలో లైట్‌గా తక్కువ తీసి వేస్తారు. మిగతాదైతే ఎనకాతల వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. మనం ఇష్టం అనమాట. ఉపహారం ఏంటంటే రైసు అలాగే పప్పు బూరెలు అవి వండుతారు కదా! అవి వేస్తారు. అలాగే మైదాపిండి అట్టు కూడా వేస్తారు. ఉపహారం అయితే చూసారు కదా! ఈ విధంగా సాయంత్రం పూట అయితే ఘటాన్నయితే ఇలా ఊరేగిస్తారు మొత్తం కూడాను. అలాగే పండగైతే చూపించాను కదండీ! నాకు వీలైనంత వరకు కవరింగ్ అయితే చేశాను. మేమైతే ఈ ఫొటోస్ అయితే తీసుకున్నయి పెట్టానన్నమాట. ఇంకా ఫ్యామిలీస్ మెంబర్స్‌తో అయితే మొత్తం కూడా వీడియో కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ లొకేషన్ ఎప్పుడైనా జరిగినప్పుడు మొత్తం కూడా కవర్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి.